నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గురువారం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 5 కార్పొరేటర్లు తాము మనసు మార్చుకున్నామని, పొరపాటున వైసీపీలో చేరామని, టీడీపీలోనే ఉంటామని సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. దీంతో అసలు నెల్లూరులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మేము గత ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది, కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాం. అసలు ఏం జరిగిందంటే, ప్రస్తుతం నెల్లూరు కార్పొరేషన్ వైసీపీ చేతిలో ఉంది. నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై ఈ నెల 18వ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ రాజకీయాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. గతంలో వైసీపీ తరపున కార్పొరేటర్లుగా గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లిన 5 కార్పొరేటర్లు తిరిగి వైసీపీలోనే కొనసాగుతామని ప్రకటించడమే కాదు, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం కలిసిన ఈ 5 నెల్లూరు కార్పొరేటర్లు ఆయన సమక్షంలోనే తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆ 5 కార్పొరేటర్ల వెంట వారితో వచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అర్ధరాత్రే అసలు హైడ్రామా మొదలైంది. భూ ఆక్రమణ కేసులో గురువారం వైసీపీలో చేరిన ఓబుల రవిచంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఇక రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని వారు అన్నారు. ఇదిలా ఉండగా అనూహ్యంగా గురువారం వైసీపీలో చేరిన 2 నెల్లూరు టీడీపీ కార్పొరేటర్లు తిరిగి శుక్రవారం తాము టీడీపీలోనే ఉంటామని అన్నారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. దీంతో నెల్లూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయ క్రీడ జరుగుతోంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 53 మంది కార్పొరేటర్ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో మొత్తం స్థానాలను ఫ్యాన్ పార్టీ గెలిచింది. ఎన్నికల తర్వాత 40 మంది సభ్యులు టీడీపీలో చేరారు. మేయర్ తటస్థంగా ఉండటంతో టీడీపీలో 36 మంది సభ్యులు ఉండగా గురువారం జగన్ సమక్షంలో చేరిన సభ్యులతో కలిపి వైసీపీ సంఖ్య 16 మందికి చేరుకుంది. అయితే వైసీపీ తరపున 20 మంది సభ్యులు ఉంటే అవిశ్వాసం వీగిపోనుంది. కానీ అనూహ్యంగా మళ్లీ కార్పొరేటర్లు యూటర్న్ చేసుకోవడంతో నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో నెల్లూరు కార్పొరేషన్ పీఠం నీదా నాదా అన్నట్టు మారింది. ఇటు వైసీపీ శ్రేణులు తమ సభ్యులపై బెదిరింపులకు పాల్పడుతోందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ అంశంపై వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో టీడీపీ కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు. తమ సభ్యులను టీడీపీ ఇప్పటికే క్యాంపుకు తరలించింది. 18వ తేదీన ఎలాగైనా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. మరి ఈ నెల 18వ తేదీన జరగనున్న అవిశ్వాస తీర్మానం ఎటువైపు వెళ్తుందోననే ఉత్కంఠ ఇప్పుడు నెల్లూరుతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆసక్తిని పెంచింది.